ఇంగ్లాండ్ దేశంలో ఓ దైవజనుడు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. తను వెళ్ళే సంఘం దరిదాపుగా 5,000 మంది ఉన్న పెద్ద సంఘం. ఈ 5,000 మంది ఉన్న సంఘంలో రమారమి 2,000 మంది ఆత్మలను ఒకే తల్లి సువార్త ద్వారా రక్షణ మార్గంలోకి తీసుకొచ్చిందట. ఆ తల్లి చెప్తుంది, ఏమి లేదు సార్, ఆదివారం వాక్యం వింటాను. ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు ఇంటింటికి వెళ్తా, నా యేసుక్రీస్తు ప్రేమను చెప్తా, నా యేసుక్రీస్తు దైవత్వాన్ని చెప్తా, నా యేసుక్రీస్తు మంచితనాన్ని చెప్తా. ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించి 2,000 మందిని ఒక్క తల్లి రక్షణ మార్గంలోకి నడిపించిందట. దినాలు అట్లా సాగుతున్నాయి. సడన్గా తల్లికి కాళ్ళకు ఒక విచిత్రమైన అరుదైన వ్యాధి వచ్చింది. ఏంటో తెలుసా? 2 కాళ్ళు ఉన్నపాటున చచ్చుబడిపోయినాయి. ఆ తల్లి మంచంలో పండుకొని ఏడుస్తుంది. నాకెందుకు ఈ రోగం ఇచ్చావయ్యా అని కాదు, అయ్యా నీ పని చేయని బ్రతుకు నాకొద్దు, నీ సేవకు ఉపయోగపడితేనే నన్ను బ్రతికించు, నీ సేవకు నేను ఉపయోగపడనంటే నన్ను తీసుకోయ్యా. అప్పుడు దేవుడు అన్నాడట, అమ్మా నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది కదా, చేతితో ఉత్తరాలు రాసి ఉత్తర పరిచర్య చేయి. వెంటనే దేవుని మాటకు లోబడి ఉత్తరాల ద్వారా పరిచర్య చేస్తావని. ఆ ఉత్తర పరిచర్య ద్వారా కొంతమంది రక్షణలోకి వచ్చారు. ఏ చేతులతో ఉత్తరాలు రాసిందో విచిత్రం చూడండి. కాళ్ళకు వచ్చిన అరుదైన వ్యాధి 2 చేతులకు వచ్చింది. కుక్కిలి మంచంలో కాళ్ళు చేతులు 2 పడిపోయి నా వైపు చూడాలి. కుక్కిలి మంచంలో ఇట్లాగే పడిపోయింది, ఏడుస్తుంది. నాకెందుకు ఈ రోగం ఇచ్చావు అని కాదు, నీ సేవకు ఉపయోగపడేటట్టుంటేనే నన్ను బ్రతికించాయా, లేదా నన్ను తీసేసుకో. దేవుడు అన్నాడట, నోట్లో పెన్ను పెట్టుకొని గుండ్రంగా అక్షరాలు రాయటం నేర్చుకోమా. అక్షరాలు గుండ్రంగా రాయటం ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత మరలా ఉత్తర పరిచర్యను ప్రారంభించదుకొని అని ఆ తల్లికి చెప్పాడట. ఆ తల్లి ఎంత మొండిదో చూడండి. నోటిలో పెన్ను పెట్టుకొని ఉత్తరాలు రాసిన ఉత్తర పరిచర్య ద్వారా 1,500 మందిని రక్షణ మార్గంలోకి నడిపించింది. నేనంట, యేసు ప్రభు నమ్ముకుంటే 2 ఇళ్ళు వచ్చినాయి నాకు, ఇంకొకటి అంటాడు 3 ఇళ్ళు వచ్చినాయి అంటాడు. యేసు ప్రభు నమ్ముకున్నది మాకు ఉద్యోగం వచ్చింది, నీకే కాదయ్యా మా పిల్లలు కూడా ఉద్యోగం వచ్చింది. యేసును ప్రకటించడానికి భూ సంబంధమైన తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు కాదు, యేసును ప్రకటించటానికి సాక్ష్యం, యేసును ప్రకటించటానికి వేదిక ఏదో తెలుసా? ఆయన గుణ సంపత్తి. యేసుక్రీస్తు వారి జీవితమే మన సువార్తకు ప్రధాన భూమిక పోషించునుగాక. తమిళారు నా వైపు చూడండి. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు కనీసం ఒక్క నూతన ఆత్మనైనా నేను మందిరానికి నడిపించాలి. నెలకొక్క ఆత్మనైనా నా ప్రభు కొరకు సంపాదించాలి. నా ప్రభు పనిలో ఒక గుర్రంలాగా నేను పరిగెత్తాలి.